మకర రాశి వారికి ఈ వారంలో కార్య సాధన అనుకూలించే అవకాశాలు ఉన్నాయా అండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా 6లో రవిగ్రహము, లాభస్థానంలో చంద్రశనులు. ధర్మచింతనతో పనిచేస్తే విజయం లభిస్తుంది. పట్టుదల తగ్గకుండా ఉత్సాహంగా ఉండండి. ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయభారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఎవరిని ప్రత్యక్షంగా పేరు పెట్టి విమర్శించరాదు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మికంగా గడపాలి. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కనుక జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మనశ్శాంతి వారం మధ్యలో లభిస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభవార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతి, సుబ్రహ్మణ్య ఈ ఇద్దరు దేవతల్ని స్తుతి చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతి సందర్శనం, సుబ్రహ్మణ్య సందర్శనం, ఈ ఇరువురు దేవతల యొక్క అనుగ్రహం ఈ వారంలో పరిపూర్ణంగా ఉన్నది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దశమ కుజగ్రహ ప్రభావం కనపడుతోంది. గత కొంతకాలంగా లాభస్థానంలో ఉన్న కుజగ్రహము ఇప్పుడు దశమంలోకి వచ్చింది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేసుకోవటం మంచిది.